ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద కుక్కర్లో మటన్ బిర్యానీ చేయడం. మా పావని గాని లేదంటే మా ఇంట్లో ఎవరైనా సరే నేను ఏది అడిగితే అది కాదనకుండా వండి పెడతారు ఎప్పుడైనా. కానీ నేను ఆదివారం మాత్రం నేను మటన్ షాప్ కి వెళ్లి లేత మటన్ తెచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ నేనే కొత్తగా కొన్న స్టీల్ కుక్కర్ లో మటన్ బిర్యానీ చేశానండి. మటన్ లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పేసి వేరే కుక్కర్ లో ఒక 3-4 విజిల్ ఏం చేసి పక్కన పెట్టేయండి. తర్వాత అండి పెద్ద కుక్కర్ లో నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేగిన తర్వాత బిర్యానీ సరుకులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటాలు, పుదీనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపేసిన తర్వాత చిన్న కుక్కర్ లో ఉడకబెట్టుకున్న మటన్ ను కూడా దీంట్లోకి తిరగేసేసి ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత అండి గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు చొప్పున వేసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా తిరగేసేసి టేస్ట్ సరిపడగా ఉప్పు, కొద్ది గరం మసాలా, ఒక గుప్పుడు కొత్తిమీరేసి కలిపేసి ఒక 2 లేదా 3 విజిల్ వేయించారనుకోండి గుమగుమలాడే లేత లేత మటన్ బిర్యానీ రెడీ. దీంట్లోకి నాకు కావాల్సినట్టుగా జారుగా రైతా కూడా చేసిందండి మా ఆవిడ. ఇంకా టేస్ట్ అంటారా, నేను చెప్పడం కాదు కానండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత చేసి ఎలా వచ్చిందో నాకే చెప్పండి. లైక్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.